వావ్, మీరే వన్స్ మోర్ అంటుంటే మాకు కూడా ఇంకా వినాలని ఉంది. కానీ జూలై 26th డేట్ గుర్తుంది కదా? థియేటర్స్కి వెళ్ళి మొత్తం ఫుల్ సాంగ్స్ అందరం కూర్చొని టుగెదర్ ఎంజాయ్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి. ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్ అండి. నటుడు అనే పదానికి ఒక పర్యాయ పదం ఎతకాలి అని అంటే మాత్రం ప్రకాష్ రాజ్ గారు ఒక తండ్రిగా అయినా మైక్ మీకు ఇవ్వం. Our heart swells with pride when we call ప్రకాష్ రాజ్ గారు. అలాంటి ఒక నటులు ఇవాళ మన మధ్యన ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం. అరుపులు ఆపండిరా. చక్కగా రెండు మాటలు మాట్లాడుకుందాం. రాయన్, ధనుష్ 50వ సినిమా. హాయ్ చలం. పేరు పేరున మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ని చూస్తున్నా, కాళిదాసుని చూస్తున్నా, అపర్ణ, తుషార, ఈ యంగ్స్టర్స్ కళ్ళలో ఉన్న ఆకలి చూస్తున్నా. 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇలాంటి నటులు, ఇలాంటి వెరైటీ ఆఫ్ యాక్టర్స్ ఇన్ అ ఫిల్మ్ చాలా సమృద్ధంగా ఉంది చూడ్డానికి. అండ్ ధనుష్ గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక నటుడిగా వాళ్ళ ఆకలికి కావాల్సింది, వాళ్లతో తనకు కావాల్సిన కథని ఎలా మలుచుకోవాలని తెలిసిన ఒక అద్భుతమైన వ్యక్తి. ఎస్జే సూర్య గారు అద్భుతమైన వేషం పోషించారు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఎ సీన్ ఆఫ్ హిస్. సెల్వరాఘవన్ గారు, శరవణ గారు. మొన్న ఆడియో ఫంక్షన్ తమిళనాడు జరిగేటప్పుడు రెహమాన్ గారిని చూశాను. సడన్గా నాకు నా మొదటి సినిమా 2 నిమిషాలు ఆగుతావా, కొంచెం బాధ్యతగా మాట్లాడుకుందాం. ఏఆర్ రెహమాన్ గారితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది 30 ఏళ్ళు అయ్యింది నేను ఆయన పనిచేసి. 3 దశాబ్దాలైనా మేము ఇంకా సినిమాలో ఉన్నాం అనడానికి గర్వంగా ఉంది. ఈ అన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను ధనుష్ దగ్గరికి రావాలి. రెహమాన్ గురించి మాట్లాడుతూ ఆస్కర్ తెచ్చారు, అన్నీ ఓకే. ఒక సినిమా ఇండస్ట్రీలో 30-35 సంవత్సరాలు ఉండడం పెద్దది కాదు. కళ అనేది ఒకరికి ఒక చోటు ఇస్తుంది, ఒక వేదిక ఇస్తుంది. కళాకారుడు తన ప్రతిభ వల్ల మాత్రమే పెద్దోడు అవడు, మీ అందరి ప్రేమ వల్ల పెద్దోడవుతాడు. దానికన్నా గొప్పది సినిమా చూస్తున్న వాళ్ళు ఆ కళాకారుడి మీద పెట్టిన నమ్మకం వల్ల పెద్దోడవుతాడు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటావో అన్ని సంవత్సరాలు ఉంటావు. అన్నయ్య చిరంజీవి గారిని చూడండి, రజనీకాంత్ని చూడండి, కమల్ హాసన్ చూడండి, మణిరత్నం గారిని చూడండి, అమితాబ్ బచ్చన్ని చూడండి. ఆ దశలో చూస్తున్నప్పుడు ధనుష్ గురించి ఇప్పుడు వస్తున్నాను. ఆయన నటన గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 20-25 సంవత్సరాల ముందు నేను చూసిన ధనుష్ మొదటి సినిమా చేసేటప్పుడు ఆయన చూస్తూ ఇలా ఉండేవాడు బక్కగా. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమయ్యా ఒక 10 కేజీల మాంసం 20 కేజీల ఎముకలు పెట్టుకుని ఏం చేస్తావరా అని అడిగా. కానీ 25 సంవత్సరాల్లో ఒక నటుడు తన ఈ ప్రస్థానంలో తను పనిచేసిన దర్శకులు,
సెల్వరాఘవం ఉండొచ్చు, వెట్రిమారన్ ఉండొచ్చు, హిందీ సినిమా ఉండొచ్చు, బాలీవుడ్ సినిమా ఉండొచ్చు. ఎన్నో రకాల పాత్రలు చేస్తూ తనలో వచ్చిన మార్పు, తను చేస్తున్న పని, తన వల్ల ఆ పని వల్ల తన అందం అవ్వడం, ఒక వ్యక్తిత్వం అవ్వడం చూస్తున్నా. ఈరోజు ఒక చిన్న నటుడిగా వస్తూ రకరకాల పాత్రలు చేస్తూ రాస్తూ పాడుతూ ఇప్పుడు ఒక దర్శకుడిగా మన మీద వస్తున్నాడంటే, ప్లస్ ఈరోజు కూడా మీకు కనిపిస్తున్నది రాయన్. ఇంతకుముందు నేను ఆయనతో చేసిన సినిమా తిరు. ఆ తర్వాత రాయన్ సినిమాలో యాక్ట్ చేస్తుంటే ప్రకాష్ రాజ్ గారు మీలాంటి నటుడు నాకు కావాలి. సరే నేను ఇన్ని సంవత్సరాల నటుడు కదా అని వెళ్తే తన దర్శకత్వం చూపిస్తున్నప్పుడు మీ ప్రతిభ, మీ అనుభవం నాకు కావాలి, కానీ నటన మీరు రెగ్యులర్గా చేసేది కాదు, నాకు ఇలాంటిది కావాలనే క్లారిటీ ఉంది ఈ కుర్రోడికి. ఆ క్లారిటీ చాలా ముఖ్యం. అండ్ ఇంత ఎత్తు ఎదిగిన తరువాత, ఇంత నమ్మకాన్ని పెంచిన తరువాత ఈరోజు ఈ సినిమా చేస్తూ, ఈ మధ్య చిన్న కుర్రోళ్లతో ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ, ఇళయరాజా గారి బయోపిక్ రెడీ అవుతూ, మన శేఖర్ కమల లాంటి ఒక దర్శకుడి దగ్గర ఇంకో అనుభవానికి తనని తాను వెళ్తూ, ఆ తర్వాత నన్ను నిత్యామనని పెట్టి ఇంకో కథ ఉందండి, ఓన్లీ డైరెక్షన్ చేస్తే ఇంకో కథ చెప్పాడు నాకు. అంటే నేర్చుకోవాల్సింది మరి సినిమాకు ఇలాంటి కుర్రోళ్ళని చూస్తున్నప్పుడు, ఈ ఆరోగ్యం చూస్తున్నప్పుడు మనకి ఇది కదా కావాల్సింది. నిరంతరంగా ఆ కృషిలో ఉంటూ సురేష్ బాబు గారు చెప్పినట్టు పుషింగ్ బౌండరీస్. ఏదో హీరో అయిపోయామో, ఆర్టిస్ట్ అయిపోయామో, డబ్బులు సంపాదించుకున్నాము, కూర్చున్నాము అని కాకుండా ప్రతి క్షణం అనుక్షణం కృషి చేస్తూ, కొత్తది ట్రై చేస్తూ, కొత్త సినిమాల్ని తెస్తూ, కొత్త నటులతో పనిచేస్తూ, ఇది చాలా చాలా ఆరోగ్యమైన ఒక కళాకారుడి ఎదుగుదల. థ్యాంక్ యూ ధనుష్. యు ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్, యూ హ్యావ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ జనరేషన్స్. సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఒక దర్శకుడైనా, నిర్మాత అయినా, నటుడైనా, ఒక టెక్నీషియన్ అయినా నేర్చుకోవాల్సింది ఇలాంటి వేదికని, ఇలాంటి బ్రతుకునిచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ ఏనిందో దానికి తిరిగిస్తూ, దాన్ని సమృద్ధం చేసే పనిలో వెళ్ళాలి. వాళ్ళ అందమవుతూ వెళ్ళాలి, అహంకారం కాదు. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నించున్న ధనుష్, ఆయన సినిమా కన్నా నాకు ఆయన ఇది సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ సో ఆసమ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. రాయన్ ఇవాళ పాన్ ఇండియన్ సినిమా ఏమి ఉండదు, ఆడియన్స్ పాన్ ఇండియన్ అయిపోయారు. ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నాం. ఎవరి దగ్గర కంటెంట్ ఉందో, ఎవరి దగ్గర విషయం ఉందో వాళ్ళు గెలుస్తారు, లేకపోతే నేర్చుకుంటారు. ఆ దృష్టిలో ఐ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ, స్ట్రెంథనింగ్ ద ఇండస్ట్రీ అండ్ పుషింగ్ ద బౌండరీస్. 26వ తారీఖు ఇంకో కొత్త అనుభవం, ఇంకో కొత్త విశ్వరూపం. ధనుష్ది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతి మాటలో కూడా మాకు బోల్డ్ అంత విజ్డమ్ అందిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి ధనుష్ గారి గురించి ఇంత చెప్పిన తర్వాత ఇంకా ఏమైనా స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమా చెప్పండి? ఇటు తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ భాషలో అయినా కానీ ఆయన సినిమా మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. నాట్ జస్ట్ యాజ్ ఎ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, కొరియోగ్రఫర్, సింగర్, మీరు ఎలా ఏ క్రాఫ్ట్ గురించి చెప్తూ వెళ్ళినా కానీ ప్రతి దాంట్లో మాస్టర్ చేస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉన్నారు. మరి ఇవాళ ఆయన 50th సినిమాని మనం అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దాట్ ఈస్ రాయన్. జూలై 26న మనందరి ముందుకు రాబోతుంది. మరి ఈ సందర్భంగా ఆయనకు ఒక స్పెషల్ ట్రిబ్యూట్ వీడియో
ఆ తర్వాత మరింతగా మాట్లాడేసుకుందాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? One of the most amazing actors on the planet, one of the best actors of our country, Dhanush sir. I'm actually most excited to see Dhanush in this. Dhanush bhai to yaar big fan. Iconic, amazing. I was so excited when I got to know that he's in The Grey Man in a Hollywood project, and you know. और फिर धनुष भी है फिल्म में और मैं चेन्नई से हूँ तो मेरे लिए एक्स्ट्रा स्पेशल है. So I'm very excited to see Dhanush sir. I've been a big fan of his work. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నారు? చీరాస్ தனுஷ் பத்தி சொல்லணும்னா எல்லாரும் சொன்னாங்க இந்த படத்தை பார்த்து ஹாலிவுட் படமா இருக்கு. நம்ம வந்து ஒரு தமிழ் படத்தை ஹாலிவுட் படமா பார்க்கணும்னு அவசியமே இல்லை. கூடிய சீக்கிரமே அவருடைய ஹாலிவுட் படமே நமக்கு வரப்போகுதுங்கிறது பெருமையான ஒரு விஷயம். I am the devil. You have become not only a best actor in India, worldly one of the finest actors of the country. తమ్ముడు నన్ను ఇప్పుడే చంపే లేదా తర్వాత చాలా బాధపడతావు. ಹಾಲಿವುಡ್ಲಂದ್ರೆ ಬಾಲಿವುಡ್ పోయి ಬಾಲಿವುಡ್ಲಂದ್ರೆ ಹಾಲಿವುಡ್ పోయి ద ಪರ್ಫಾರ್ಮರ್ ಧನುಷ್ ಸರ್. నువ్వు ఎవరు, నీకేం కావాలనే దాన్ని బట్టి నేనెవరో తెలుస్తుంది. இங்கே இப்போ பார்த்துட்டு இருக்கிற தனுஷ் இதில் இன்னும் பல தொழிலாளர்களை கொடுவார், பல இடங்களுக்கு போவார். அது அவனுடைய இயல்பாயிடுச்சு. அண்ட் தட் இஸ் வாட் இஸ் வெரி இன்ஸ்பைரிங் அண்ட் லவிங். ஐ எம் வெரி ப்ரவுட் அண்ட் ஐ எம் వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం, నేను పులికి తోకలా ఉండడం కన్నా పిల్లికి తలగానే ఉంటాను. హ్యావ్ ఎ గుడ్ డే మేడం. அவர் என்ன கேரக்டர் பண்றாரோ அதனுடைய அந்த அந்த கேரக்டர் இப்படிதான் எமோட் பண்ணுவாங்க அப்படின்னா அது அந்த கேரக்டருக்குள்ளேயே போய் டெலிவர் பண்ணுறாரு. அதே டைம்ல அவர் எவ்வளவு சீக்கிரம் உள்ள போறாரோ வெளியே வர்றதுக்கான இது வச்சிருக்காரு. மேபி 3 அந்த கேரக்டர்லாம் எடுத்துக்கிட்டீங்கன்னா அவர் அப்படியே அந்த பைப்போலார் டிசார்டர்னு சொல்றாங்க. அது அந்த ஸ்ட்ரெஸ் என்ன இருக்குமோ அதை தனக்குள்ள ஏற்றிக்கிட்டு டெலிவர் பண்ணிட்டு அடுத்த படத்துல கேஷுவலா பேசுறாங்க. முன்னெல்லாம் சூப்பர் ஸ்டார் பேரை சொன்னா கவர் கத்துவாங்க. இப்போ தம்பி தனுஷ் பேரை சொன்னா ரஜினி சாரையும் கமல் சாரையும் மிக்ஸ் பண்ண ஒரே ஒரு நடிகர் தனுஷ் தான். இளைய சூப்பர் ஸ்டார் If you are bad, தனுஷ் அவர்கள் அழைக்கலாம். I am your dad. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా చీరేస్తా. He's one of the most amazing actors on the planet. We feel so lucky to have been able to work with him. One of the best actors of our country. Dhanush sir is in the film and I'm here to just support Dhanush sir and Yusuf brothers. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, తర్వాత బాగోదు సార్. Dhanush garu requesting you to kindly settle down, please. We hope you enjoyed this tribute. ఇంత సింపుల్ గా మిమ్మల్ని ఎలా పిల్ చేస్తాను చెప్పండి స్టేజ్ మీదకి. ప్రతిసారి యాంకర్స్ పిల్ చేస్తారు, మన గెస్ట్స్ వచ్చేస్తూ ఉంటారు. బట్ ఈసారి అంత సింపుల్ కానే కాదు. మీకు స్పెషల్గా వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ
6 లిటిల్ ఏంజల్స్ రాబోతున్నారనమాట. వాళ్ళ పేర్లు చెప్పేస్తాను నేను. వేద వాగ్దేవి, సహస్ర, ప్రకృతి రెడ్డి, యశ్వగ్నిక, హంసిని అండ్ నాగ వైష్ణవి. అండ్ ఎప్పుడు యాంకర్స్ పిలిస్తే రావడం ఈజ్ వెరీ వెరీ కామన్, బట్ వీళ్ళందరూ మీకు స్పెషల్గా వెల్కమ్ చెప్పబోతున్నారు. సో ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్? చూడండి వీళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని చూడండి, వాళ్ళు మీకు స్పెషల్గా వెల్కమ్ చెప్పబోతున్నారు. ఎస్, కన్నులదా ఆశలదా బుక్కలదా ముద్దులదా పెదవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే బలపుల చిలక అందని అందం నీదే కదా నా 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 हो मेरी हर मान मानी बस तुम तक बातें बचकानी बस तुम तक मेरी नजर दीवानी बस तुम तक मेरे सुख तक आते जाते सारे तुम तक सोने यारी तुम तक सोने यारी तुम तक हर सी मेरी फिर आगे जो मर्जी तुम तक हर सी मेरी फिर तेरी जो मर्जी मेरी हर दुश्वारी बस तुम तक मेरी हर होशियारी बस तुम तक मेरी हर तैयारी बस तुम तक मेरे इश्क कुमारी बस तुम तक आ, 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 పోవే ఏకాంతం నా రాణి నా సొంతం చేరుకుంది కల నిండు పూమాసంలో చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా లలలలలలలా ఓ అందం ఓ సొంతం లలలలలలల మనసే పోవే ఏకాంతం నా రాణి నా సొంతం ಹೇ ನಾ ನಟುಕೊಡಿವೆ ನಾ ಕ್ಯೂಟ್ ಜೋಡಿವೆ ನೀ ಪುಚ್ಚಿ ಪಪ್ಪಿನ ಟೇಕ್ ಮೀ ಹೇ ನೀ ಚಿಲ್ಲಕ ಮುಕ್ಕೆ ನಾ ಗುಂಡకి ಹುಕ್ಕೆ నువ్వు ಕೆಕ್ಕೆ ಟಾಕ್ ಮೀ ಹೇ ಮನ್ಮದ ರಾಜ నా మడత కాజా ఉదులిస్తాను ఆజా మస్తు మసాలా మాజా హే మస్తు మరాని నా ఆకాశవాణి నా హట్టుకి పోని నీ ఆటోదే పోని రా మనం లాంగు డ్రైవే పోదాం బుర్ర మాసు స్టెప్పే వేద్దాం నువ్వేలేనా రౌడీ బేబీ రా యు మై ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ నా గుండె నీకు తింటూ విల్ మేక్ us న్యూ ట్రెండ్ బేబీ పోదాం వేద్దాం రౌడీ బేబీ గర్ల్ ఫ్రెండ్ నీ దిండు ట్రెండ్ బేబీ నా మది
పిల్లో పిల్ల దేహం తడిసే నా పిల్లో పిల్ల జాలే అనిగేనే పిల్లో పిల్ల కన్నీళ్ళతో పాడితే నేనేమి చేయనే కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే మరల మరల నిన్నులే పెరిగి పెరిగి చనువిలే మనసు మరిచి గతములే నీకేం తగిలితే మరల మరల పెరిగి పెరిగి మనసు మరిచి నీమేని తగిలితే మేఘం కరిగే నా పిల్ల పిల్ల వాన కురిసే నా పిల్ల పిల్ల శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఓ సారు యాక్టింగ్ లో ఫైరు విఐపి వీరు దునియాకే స్టారు ఓయ్ సౌత్ ఇండియన్ అందగాడు ఇండియాకి చంద్రుడు మనమంటే నచ్చినాడు మన కోసం వచ్చినాడు నేషనల్ అవార్డులే ఎన్నెన్నో పొందినాడు వరల్డ్ వైడ్ అభిమానుల మనసులనే గెలిచినోడు వెల్కమ్ సూపర్ స్టార్ వీరు హైపర్ స్టార్ వీరు వెల్కమ్ రూటే సెపరేట్ ఎవరు పోటీ రాను వెల్కమ్ నాటు హీరో మీరు నీటు హీరో మీరు వెల్కమ్ శ్రేయస్ ప్రియవరి హార్టీ వెల్కమ్ వెల్కమ్ లాస్ట్ లో ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం శ్రేయస్ మీడియాకి మాత్రమే సొంతం. వాట్ అ వండర్ఫుల్ వెల్కమ్ బై అవర్ లిటిల్ ఏంజల్స్. ఒక సంయుక్త మేనన్, ఒక శృతి హాసన్, ఒక సోనం కపూర్, నిత్య మేనన్, సాయి పల్లవి, అమల పాల్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపించేశారు. ఇంతకంటే బ్యూటిఫుల్ వెల్కమ్ ఇంకా ఉండనే ఉండదేమో. సచ్ అన్ ఓవర్వెల్మింగ్ వెల్కమ్, నో సెకండ్ అవుట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యూట్ లిటిల్ ఏంజల్స్ అందరికీ కూడా. ఆహా, మా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి మన రాయన్ టీమ్ అందరినీ కూడా ఇన్వైట్ చేసేస్తున్నామండి. బట్ బిఫోర్ దాట్ కాదు, మీరు ఇంత సింపుల్గా చేసి ఆయన్ని పంపించేస్తే అంటే ఎలా? ఒక 2 స్టెప్పులు ఆ లిరిక్స్లో చేయించాలి కదా. ఆయన అప్పటి నుంచి చాలా మొహమాటంగా అలా ఉన్నారు కాబట్టి ఒక్కసారి లిరిక్స్ అక్కడి నుంచి చేయిస్తే మీరు రెడీయా చేయించడానికి? మరి మీరు అంత స్పెషల్ వెల్కమ్ చెప్పాక రెడీ? ఓకే, కెన్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? వెల్కమ్ సూపర్ స్టార్ వీరు హైపర్ స్టార్ వీరు వెల్కమ్ రూటే సెపరేట్ ఎవరు పోటీ రాను వెల్కమ్ నాటు హీరో వీరు నీటు హీరో వీరు వెల్కమ్ శ్రేయస్ ప్రియవరి హార్టీ వెల్కమ్ వెల్కమ్. సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా వచ్చేసేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిక రైట్, సో ధనుష్ గారు మాట్లాడే కంటే ముందు కాళిదాస్ గారిని అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అపర్ణ గారిని, ప్రకాష్ రాజ్ గారిని, సందీప్ కిషన్ గారిని, దిశ
అంతే, అందరం ఢమాల్ అయిపోయింది. సో ఇంకా మాట్లాడడానికి ఏం లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ஓம் நம சிவாய். எல்லாருக்கும் வணக்கம். అందరికీ நமஸ்காரம். நான் தமிழ்லயே பேசுறது ஓகேன்னு நினைக்கிறேன். அது நிறைய ஆசீர்வாதம் என்னால் உணர முடியுது. ஐ ஃபீல் அ லாட் ஆஃப் பிளெஸிங் இன் த ஏர். நிறைய விஷயங்களுக்கு நன்றி சொல்லணும்னு தோணுது. அதில் முக்கியமாக 2 விஷயங்களுக்கு நன்றி சொல்லணும்னு தோணுது. முதல்ல என்னுடைய முதல் படத்துலேருந்து இப்போ வரைக்கும் போன படம் 49வது படம் வரைக்கும் நான் வேலை செய்த அத்தனை இயக்குனர்களுக்கும் நான் நன்றி சொல்லணும்னு எனக்கு இப்போ தோணுது. இந்த இடத்துக்கு நான் ரொம்ப ஐ எம் வெரி ஃபார்ச்சுனேட், ஐ எம் வெரி லக்கி, வெரி பிளெஸ்ட் டு ஹவ் met the right people at the right time, the right makers at the right time. எல்லாருக்கும் அந்த மாதிரி ஆப்பர்ச்சுனிட்டிஸ் அமைஞ்சிடாது. எவ்வளோ ஏர்லியாக நம்ம நல்ல ஒரு டைரக்டர்ஸ் கையில் மாற்றமோ அவ்வளோ நல்லது ஒரு ஆக்டருக்கு. நான் எல்லா சரியான மொமெண்ட்ஸ்லேயும் சரியான டைரக்டர்ஸை சந்திச்சுட்டு வந்திருக்கேன். முதல் படத்தில் செல்வராகவன் சாராக இருக்கட்டும், என்னை கமர்ஷியலான ஒரு ரூட்டுக்கு கூட்டிகிட்டு வந்தது சுப்பிரமணியம் சிவாவாக இருக்கட்டும், எனக்கு காமெடி வரும்னு என்னை நம்ப வச்சதே பூபதி பாண்டியன் ஒரு டைரக்டர். நாங்கள் 2 பேரும் சேர்ந்து வேலை செஞ்சோம். அவராக இருக்கட்டும், வெற்றிமாறனாக இருக்கட்டும், இன்னும் நிறைய பேர் சொல்லிட்டே போகலாம். அவங்க எல்லாருக்குமே நன்றி. அவங்க எல்லார்கிட்ட இருந்தும் கொஞ்சம் கொஞ்சமாக நான் கற்றுக்கிட்டே வந்துட்டு தான் டைரக்ஷனை கையில் எடுக்கணுன்ற ஒரு எனக்குள்ள ஆக்டரை விட டைரக்டராக ஆகணும் அப்படிங்கிற வெறி தான் ரொம்ப ஜாஸ்தி. ஆனால் அதுக்கு நிறைய நான் டைரக்ஷனுங்கிறது பெரிய பொறுப்பு, பெரிய ரெஸ்பான்சிபிலிட்டி, ரொம்ப கஷ்டமான வேலை. இன்னொருத்தர் பணத்தை சும்மா விரயம் பண்ணிடக்கூடாதுங்கிறதுக்காக நான் நிறைய டைம் எடுத்துக்கிட்டேன். இப்போ டைரக்ட் பண்ணியாச்சு. 26th ரிலீஸ் ஆகுது. டெஃபினட்டாக இது ஒரு பிளெஸ்ஸிங் தான், எனக்கு கிடைச்ச ஒரு பிளெஸ்ஸிங் தான். எல்லாருக்கும் இந்த மாதிரி ஒரு ஆப்பர்ச்சுனிட்டி கிடைக்காது. எல்லா இயக்குனர்களுக்கும் நன்றி. 2வது, ஐ தேங்க் ஆல் மை மிஸ்டேக்ஸ். நான் பண்ண எல்லா தவறுகளுக்கும் நான் நன்றி சொல்லணும்னு நினைக்கிறேன். இந்த ஏவி ஒன்று போட்டாங்க, என் கண்ணில் நான் பண்ண தப்புலாம் மட்டும்தான் கண்டினியூஸாக தெரிஞ்சுக்கிட்டே வந்தது. எப்படி நம்மளை இத்தனை வருஷமாக பார்த்தாங்க,
ஏன் ஏன் பொறுத்துக்கிட்டாங்க? எதனால் இவ்வளோ மீடியாக்ரிட்டி எதனால் வந்து பொறுத்துக்கிட்டாங்க அப்படிங்கிறது மட்டும்தான் எனக்கு போயிட்டே இருந்தது. ஒரு வாட்டியும் தப்பு பண்ண அதில் நான் திருப்பி என்னை கற்றுக்கிறதுக்கு நிறைய டைம் ஆயிடுச்சு. நான் கற்றுக்கிட்டே இருந்தேன். இந்த நிமிஷத்தில் எனக்கு என்னவோ கீழே உட்காந்துட்டு இருக்கும்போது தோணுச்சு, யூ ஷுட் பி வெரி தேங்க்ஃபுல் டு ஆல் த மிஸ்டேக்ஸ் யூ மேட். I am very thankful for that. இந்த படத்தோட ப்ரொடியூசர் கலாநிதி மாறன் சார், இசையமைப்பாளர் ஏஆர் ரஹ்மான் சார், நான் ரொம்ப பக்கத்தில் இருந்து கற்றுக்கிட்ட இன்னொரு முக்கியமான ஒரு நடிகர், இன்ஸ்பிரேஷன், லெஜெண்ட் பிரகாஷ் ராஜ் சார், எஸ்ஜே சூர்யா சார், சந்தீப், துஷரா, அபர்ணா, காளிதாஸ், சரவணன் சார், my technical team, Om, Jackie, editor Prasanna, Kavya, Shreyas, Ramesh sir, எல்லாருக்குமே ரொம்ப ரொம்ப நன்றி. அவங்க எல்லாரும் எனக்காக நிறையா உழைச்சிருக்காங்க, என்னை நம்பியிருக்காங்க. அந்த நம்பிக்கைக்கு ரொம்ப ரொம்ப நன்றி. ரொம்ப நாங்கள்லாம் ஒரு டீம், அதனால் தனித்தனியாக நான் டீட்டெயில்டாக நன்றி சொல்லணுன்றது அவசியம் இல்லை. நாங்கள் எல்லாரும் சேர்ந்து ஒரு படம் பண்ணியிருக்கோம், அது உங்களுக்கு பிடிக்கணும், அவ்வளோதான். ரொம்ப சிம்பிள் மேத்து தான் அது. நாங்கள்லாம் சேர்ந்து ஒரு படம் பண்ணியிருக்கோம், உங்களுக்கு அது பிடிக்கணும், அவ்வளோதான். பிடிக்கும்னு நம்புகிறேன். எவ்வளோ கான்ஃபிடென்ட்டாக இருக்கோமோ அவ்வளோ பயம் வரும். எனக்கு ரொம்ப பயமாக இருக்குது, ஏன்னா நான் ரொம்ப கான்ஃபிடென்ட்டாக இருக்கேன். இது ஒரு தமிழ் படத்தை தாண்டி தெலுங்கு ஆடியன்ஸ்க்கும் பிடிக்கும்னு நான் நம்புகிறேன். I love you too. டயலாக், பாட்டு எல்லாம் தான் அங்கே பண்ணுறோமே, இங்கே பேசுவோம். பிரகாஷ் ராஜ் சார், நீங்கள் உங்களை ரொம்ப சின்ன வயசுலேருந்து, ப்ராபப்ளி நான் உங்கள் இடுப்பு ஒசரத்துலேருந்து நான் உங்களை பார்த்துட்ருக்கேன். நீங்கள் பேசின நான் நிறைய யோசிச்சுட்டு வந்தேன். நீங்கள் பேச எனக்கு ரொம்ப ஒரு மாதிரி ஆயிடுச்சு. எனக்கு என்ன பேசுறதுனே தெரியல. சினிமாவில் நம்ம படம் பண்ணுறோம், சம்பாதிக்கிறோம், திரும்பி அதை சினிமாலேயே போடணும், சினிமாவுக்கு திருப்பி தரணும்னு நான் உங்களை பார்த்து கற்றுக்கிட்டேன். நீங்கள் பண்ணுறதை நான் பார்த்தேன், கண்ணு முன்னாடி பார்த்தேன். அது சாதாரண விஷயம் இல்லை, அதில் எவ்வளோ கஷ்டம் இருக்குதுன்னு எனக்கு தெரியும். நீங்கள் பட்ட கஷ்டத்தையும் நான் பார்த்தேன். உங்களை மாதிரி ஒரு சிலர் மட்டும்தான் இருக்காங்க, ரொம்ப ரேர். அந்த பாதையை, திஸ் இஸ் நாட் அ ரோட் நாட் டேக்கன், யூ டுக் த ரோட். ஐ எம் ட்ரைங் டு சி இஃப் ஐ ஹேவ் த கட்ஸ் டு ஃபாலோ தட். ஐ எம் ட்ரைங். அண்ட் யூ, இட்ஸ் நாட் ஜஸ்ட் சினிமா, யூ கிவ் so much back to the art. You're doing theatre now. A lot of youngsters are benefiting out of it. And you need not do that. I know நீங்கள் எந்த எக்ஸ்ட்ரீம் அதுக்கு போயிருக்கீங்கன்னு எனக்கு தெரியும். We have spoken about it. It's so beautiful how much you love art. ஃபோன் பண்ணால் சார் எப்படி இருக்கீங்கன்னு கேட்பேன். எனக்கு என்னடா இங்கே ஒரு மழை பெய்யுது, அங்கே ஒரு குருவி கத்துது, சந்தோஷமாக இருக்கேன் அப்படின்வீங்க. அவ்வளோதான். பியூட்டிஃபுல், ஸோ நைஸ். அண்ட் there's so much more to learn from you. இப்போ நீங்கள் மேலே பேசும்போது கூட இப்படி ஒரு கதை பண்ணலாமோ அப்படின்னு ஒன்று எனக்கு தோணுச்சு. கண்டிப்பாக பண்ணணும் அப்படின்னு ஆசையாக இருக்கு. அகைன் ராயன், இது 50வது படம் அப்படிங்கிறது தாண்டி இது ஒரு நல்ல படமாக இருக்கணும். இது இந்த D15 போட்டுக்கிறதுல எனக்கு பெருசாக இஷ்டம் கிடையாது. நம்மளை சுற்றி இருக்கிற டீம் பண்ணுற ஒரு இதுதான் அது. என்னை பொறுத்த வரைக்கும் இது ஒரு நல்ல படமாக இருக்கணும். நீங்கள்லாம் என்னை நினச்சி பெருமைப்படுற ஒரு படமாக இருக்கணும், அவ்வளோதான். அவ்வளோ இருந்தால் போதும். ஜூலை 26 ரிலீஸ் ஆகுது. ப்ளீஸ் தியேட்டரில் போய் படம் பாருங்கள், கண்டிப்பாக உங்களுக்கு பிடிக்கும். தேங்க்யூ. இங்கே பர்ஃபார்ம் பண்ண எல்லா
அந்த கிட்ஸுக்கெல்லாம் நன்றி, அந்த சிட்டி மாஸ்டர் அண்ட் குரூப் அவங்களுக்கு என்னுடைய நன்றி. ரொம்ப பியூட்டிஃபுல்லாக பர்ஃபார்ம் பண்ணாங்க. தேங்க்யூ ஸோ மச். இங்கே வந்திருக்கிற ஸ்பெஷல் கெஸ்ட்ஸ் எல்லாருக்கும் நன்றி. சுரேஷ் பாபு சார், சுனில் சார், தேங்க்யூ ஸோ மச் ஃபார் you've been taking care of me so well. Thank you so much, and thank you so much for releasing the film. Gopichand sir left, I think. Thank you so much. Dilraju sir, thank you everybody. ధనుష్ గారు వాళ్ళందరికీ ఒక్క పిక్చర్ తీసుకోవాలని ఉంది మీ అందరితో. ఎస్, యూ కెన్ జాయిన్. ఆల్ ఆర్ హీరోయిన్స్ అని ఎంత మందికి వస్తుంది అని చెప్పి. సో వన్ లాస్ట్ టైం గట్టిగా చేర్ చేద్దామా ఫర్ రాయన్. మీరు చేస్తూనే ఉండండి. సో మీరు ఇక్కడ ఉండంగానే కుబేరా ఫస్ట్ లుక్ కూడా ఒకసారి చూడాలని చెప్పి మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒకసారి ఫస్ట్ లుక్ ఆఫ్ కుబేరా మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ కుబేరా ప్లీజ్? మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తున్నాం. ఓకే, ధనుష్ గారు ఇంతకుముందు మీరు స్కిప్ చేశారు కాబట్టి ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగడానికి సందీప్ కిషన్ గారు, దుషారా గారు, అపర్ణ గారు అండ్ ఎస్ కాళిదాస్ గారు మైక్ అక్కడికి పాస్ చేస్తారు. లేదంటే ఆ స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్, ఆల్ 4 of you. సో ఇంతకుముందు అక్కడ మిస్ అయ్యా మొదలు పెట్టేద్దాం. ధనుష్ గారిని స్పాట్ లో పెట్టబోతున్నారు. కమ్ ఆన్ కాళిదాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? Sir, if you had only directed Ryan and not acted in Ryan, who would you cast as Ryan? Rajinikanth sir. Sir, we all have so many questions to ask. One question is very difficult to ask, thinking about it. What is the best thing that excites you about Ryan? I mean, directing it, I think. I mean, I had a lot of challenges, yes, but I also had a lot of fun directing it. That's the most exciting part. We all enjoyed working with you so much. Sir, you have inspired me very much. I want to know, when are you bringing the Academy Award home? When are you bringing the Oscar home? இது தெருமுனையில வைக்கிறாங்க. இப்போதைக்கு இந்த படம் ஜெயிக்கட்டும். Sir, வாங்கிடுவீங்க சார். என்ன சார்? இல்ல, அது அவங்களுக்கு பிடிச்சாலே அது ஆஸ்கர் அவார்ட். 100%.
నా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. సో నేను 2 ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, సో బేసిక్లీ ఈ సినిమాలో పీచ్ మిఠాయి సాంగ్ ఉంది. అది వినగానే నాకు జనరల్గా ధనుష్ అన్న సింగింగ్ అంటే చాలా ఇష్టం. అన్నా నువ్వు పాడన్నా అంటే నా తమ్ముడికి నా గొంతులో ఎలా పాడాలి అన్నాడు. కానీ ఆయన గొంతులో ఆ పాట ఎలా ఉందని వినకుండా పోకూడదు. ఇవాళ రిజిస్టర్ చేద్దాం. ஒரு வாட்டி உங்கள் வாய்ஸில் வாட்டர் பேக்கெட் சாங் அந்த ரெஜிஸ்ட்ரி வேணும். தமிழ் லிரிக்ஸ் தான் தெரியும். ஓகே. நீ இருக்கிறிய ஓலை கொட்டாயா, சும்மா நடக்கிறிய தவளை கொட்டாயா, வாச்சால என்னோடைய மனசு தொட்டாயா, அலைக்கா அல்வா போல சாப்பிட்டு போயா, மஜவா இனிக்கிறிய பஞ்சு மிட்டாயா, ஆமா பஞ்சு மிட்டாயா, ஐயோ பஞ்சு மிட்டாயா, சோஜாவா படுத்துக்குவேன் ஓம் மடியில சாஞ்சி, சும்மா வாட்டமா இருக்கிறிய வாட்டர் பாக்கெட் மூஞ்சி. థ్యాంక్ యూ. నా இன்னொரு సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మీ అందరూ వినాల్సింది. నేను ధనుష్ 2 సినిమాలు చేసాం. లిటరల్గా ఒక గురువు ఒక అన్ననే భావిస్తా. తన కుటుంబంతో ఎంత క్లోజు, పిల్లలతో క్లోజు. కానీ ఇవాళ వరకు మా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర లేవు. ఇది నిజంగా మేము ఇప్పటిదాకా ఫోన్లో మాడుకుందే లేదు. ఆయన ఇంకోళ్ళు కొడితే వాళ్ళు ఇంకోళ్ళు కొట్టే వాళ్ళు నాకు కొడతారు. సో అన్న, పబ్లిక్గా ఈ స్టేజ్ మీద హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు నీ ఫోన్ నెంబర్ నాకు కావాలన్నా. ఇంకోటి, నేను ఇది తప్పకుండా రిజిస్టర్ చేయాలనుకుంది. జెన్యున్గా చెప్తున్నా, నాకు ఈ సినిమాలో ఆయన నేర్పించిన విషయం కానీ అదే నేర్చుకున్న గురు పౌర్ణమి రోజున అన్న, ఒక గురువుగా ఒక అన్నగా థ్యాంక్ యూ. నేను దగ్గరనే నెంబర్ తీసుకుంటా, మీరే ప్రూఫ్. ఫస్ట్ టైం అడిగా, తప్పకుండా ఇవ్వాలి. సెల్ ఫోన్ అది ఒక మాన్స్టర్. రీజన్ అంతా ఓకేనా? నాకు నెంబర్ కావాలని. I am reducing the usage of cell phone. Like lot of people here, they have the same complaint. I will give you my number. లవ్ యూ. నా కాదు, ఆ ర్యాపిడ్ ఫైర్ అక్కడితోనే ఆగిపోలేదు. 2 ప్రశ్నలు ఇంకేమున్నాయి? రెండేనా? ఇంకా ఇప్పుడు నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయితే ధనుష్ గారు, హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఫ్రమ్ టాలీవుడ్? ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది ర్యాపిడ్ ఫైర్. I will answer, but other fans don't hate me, okay? I love cinema, but I love Pawan Kalyan sir. ఈ హాల్లో అప్పుడే సౌండ్ తగ్గదు, టైం పడుతుంది. ఈ హాల్లో ఏదైనా డెసిబుల్ మీటర్ ఉంటే అది బద్దలైపోతుందేమో. ఇంత సౌండ్ ఎప్పుడు వినలేదమ్మా బాబోయ్. ఓకే, వండర్ఫుల్. మరి ఒకవేళ తెలుగులో మల్టీ స్టారర్ చేయాలంటే మహేష్ బాబు గారితో చేస్తారా, ఎన్టీఆర్ గారితో చేస్తారా, రామ్ చరణ్ గారితో చేస్తారా, అల్లు అర్జున్ గారితో చేస్తారా? తారక్ జూనియర్ ఎన్టీఆర్. సో మీలో చాలా రోల్స్ ఉన్నాయి కదా ధనుష్ గారు. యు ఆర్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రఫర్, సింగర్. మీలో బాగా నచ్చేది ఏంటి? హ్యూమన్. వండర్ఫుల్ ఆన్సర్. మరి అప్డేట్ అబౌట్ కుబేరా ఏమైనా చెప్దాం అనుకుంటారా మాకు? సునీల్ సార్ చెప్తారు. ఆయన ఎప్పుడు ఆయనకే చెప్పరు. తెలుసు. ఏషియన్ సినిమాస్ కొలాబరేషన్ లోనే వస్తుంది కాబట్టి సునీల్ గారు, జాన్వి గారు చెప్పండి, అప్డేట్ అడుగుతున్నారు. ఓకే, వన్ లాస్ట్ థింగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మన తెలుగు భోజనంలో మీకు బాగా నచ్చేది ఏంటి? వెజిటేరియన్.
నాకు ఆవకాయ పప్పు అన్నం నచ్చింది. దట్స్ ఇట్. ఆవకాయ పప్పు అని చెప్పి మన అందరి మనసులు కూడా దోచేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు, యూ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ హియర్. అండ్ ఇవాళ ఎంతో అద్భుతంగా మీ టైం మాకు ఇచ్చి మా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, మేము అడిగిన క్వశ్చన్స్కి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ పంచారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 26th. See you all in theaters. ఒక్కసారి ధనుష్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తెలుపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.